సుధా తల్లి లేని పిల్ల. అన్న వదినలతో కలిసి జీవిస్తూ ఉండేది. సుధకి చాలా తిండి పిచ్చి ఉండేది. సుధ ఎప్పుడూ తింటూనే ఉండేది. చిన్నపిల్ల కావడంతో వాళ్ళు కూడా తల్లి లేని పిల్లని అన్న వదిన చాలా గారాబం చేస్తారు. దీంతో సుధ తిండికి బాగా అలవాటు పడిపోతుంది. ఎంత తింటుంది అంటే ఒక్క రోజులో 10 మంది కలిసి తినే తిండిని తను ఒక్క పూటే తినేయగలదు. అంత తిండి పిచ్చి ఉన్న ఈ సుధకి ఎన్ని సంబంధాలు చూసినా తన తిండి పిచ్చి తెలిసి ఎవ్వరూ పెళ్లి చేసుకునే వాళ్ళే కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు సుధా వదిన, వదినా ఏం చేస్తున్నావు? గంట క్రితం ఎప్పుడో కాఫీ ఇచ్చావు, ఇంతవరకు ఏమీ పెట్టలేదు. నాకు బాగా ఆకలిగా ఉంది వదినా. వెళ్ళి ఒక ప్లేట్ పూరీలు, ఒక ప్లేట్ సమోసాలు చేసుకొని తీసుకురా. ఈలోపు నువ్వు లంచ్ రెడీ చెయ్యి. ఈలోపు ఎలాగోలా ఆ పూరీలు ఆ సమోసాలతో నా కడుపు నింపుకుంటాను. త్వరగా వెళ్ళొదినా. నా గురించి నీకు తెలుసు కదా, ఆకలికి అస్సలు తట్టుకోలేనని. వెళ్ళు వదినా. ఏంటమ్మా సుధా ఇది? నీకేమో ఈ తిండి పిచ్చి వదలదు. మీ అన్నయ్య ఏమో నీ పెళ్లి చేయాలని పాపం కాళ్ళకి రాళ్ళు కట్టుకొని మరీ ఊరూరు తిరుగుతున్నాడు. చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. నువ్వేమో ఈ తిండి పిచ్చి తగ్గించుకోవాయే. ఈ విషయం తెలిసిన వాళ్ళెవ్వరూ కూడా నిన్ను కోడలిగా చేసుకోవడానికి ముందుకు రావడం లేదు. వాళ్ళ ఆస్తి మొత్తం నీ తిండికే ఖర్చు అయిపోతుందని భయపడుతున్నారు. ఇకనైనా తెలుసుకొని కొంచెం నీ తిండి పిచ్చిని తగ్గించుకోమ్మా సుధా. మమ్మల్ని కొంచెం ప్రశాంతంగా ఉండనివ్వమ్మా. ఇన్నేళ్ళు వచ్చిన ఆడపిల్లకి పెళ్లి చేయలేదు అని ఇరుగు పొరుగు వాళ్ళు నానా రకాలుగా అనుకుంటున్నారే సుధా. కొంచెం మీ అన్నయ్య బాధను కూడా అర్థం చేసుకో సుధా అంటుంది. ఏంటొదినా, అందరూ నన్నే అంటారు. చిన్నప్పటి నుంచి గారాబం చేసి తిను 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 అని తిండిని అలవాటు చేసిందంతా అమ్మ అన్నయ్యే. ఇప్పుడు నువ్వు వచ్చేమో నన్ను మానుకోమని చెప్తున్నావు. ఇదేమన్నా ఈ రోజు నుంచి అలవాటయిందా వదిన? వెంటనే మానుకోవడానికి నా పుట్టినప్పటి నుంచి నా తిండింతే. అంత త్వరగా మానుకోవాలంటే నా వల్ల మాత్రం ఎలా అవుతుంది వదిన? అన్ను కూడా అర్థం చేసుకోవదినా అంటుంది సుధా. అమ్మా సుధా, చచ్చి చెడి నీకొక పెళ్లి సంబంధం కుదిర్చానే. వాళ్ళింట్లో నీకు తిండి ఇచ్చి ఉందన్న విషయం తెలుసు. కానీ వాళ్ళు మనకి దూరపు బంధువులు. మన అమ్మా నాన్న మీద ఉన్న ప్రేమతో నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు. కాబట్టి కొంచెం నీ తిండి పిచ్చిని పక్కన పెట్టేసి ఈ పెళ్ళయ్యే వరకన్నా ప్రశాంతంగా ఉండమ్మా. ఈ ఒక్క సాయం చేశావంటే నీ పెళ్లి చేశానన్న తృప్తి నాకు కలుగుతుంది. ఆ తర్వాత ఎలాగూ వాళ్ళకి తెలుస్తుందనుకో, ఆ విషయం వేరే. మా అత్తయ్య చాలా మంచిది, నిన్ను బాగానే చూసుకుంటుంది లేవే. సరే అన్నయ్య, నేను ట్రై చేస్తాను తినకుండా ఉండడానికి. కానీ టైం టు టైం అన్నీ నువ్వు నాకు తెచ్చి పెడితేనే నేను నిన్ను అడగకుండా ఉంటాను. నాకు కనుక లేట్ అయిందంటే అందరి ముందే నేను అడుగుతాను అని చెప్తుంది. అలాగే అని చెప్పేసి ఆ పెళ్లి సంబంధం కుదురుస్తాడు అన్నయ్య. పెళ్ళవుతుంది. అంగరంగ వైభవంగా అన్నయ్య సుధకు పెళ్లి చేస్తాడు. ఒకరోజు సుధ దిగాలుగా కూర్చొని ఉంటుంది. అప్పుడు భర్త, ఏంటి సుధా అంత డల్గా ఉన్నావు? మీ అన్నయ్య వాళ్ళు మీ వదిన వాళ్ళు గుర్తొస్తున్నారా? ఒక్కసారి ఏమన్నా పుట్టింటికి వెళ్ళి వస్తావా ఏంటి? పర్వాలేదు, ఇబ్బంది పడకుండా ఉన్న విషయం ఏంటో నాతో చెప్పు. నేను అమ్మతో మాట్లాడి నిన్ను మీ పుట్టింటికి పంపిస్తాను. నాకు తెలుసులే నీకు తిండి పిచ్చి ఉందని. లేకపోతే తిండి మీద ఏమన్నా దిగులు పెట్టుకొని ఇలా అయిపోతున్నావా? ఏమైంది సుధా, చెప్పు, పర్వాలేదు. అవును బావా, నువ్వు కరెక్ట్గా కనిపెట్టావు. మా ఇంట్లో ఉంటే టైం టు టైం తినడానికి రకరకాల వంటలన్నీ మా వదిన చేసి పెట్టేది. దొరక్కపోతే మా అన్నయ్య బయట నుంచి ఆర్డర్ చేసి మరీ తెప్పించేవాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత సరిగ్గా భోజనమే దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అది నోటికి రుచించడం లేదు. నన్ను ఒక్కసారి రెస్టారెంట్కి తీసుకెళ్ళి బావా,
బిర్యానీ తినేసి వస్తాను. అప్పుడు కానీ నేను ప్రశాంతంగా ఉండలేను. నీకు తెలుసు కదా నా తిండి పిచ్చి గురించి. అందుకే నేను ఇలా దిగులుగా అయిపోయాను. అత్తయ్యతో మాట్లాడి నన్ను రెస్టారెంట్కి తీసుకొని వెళ్ళు బావా అంటుంది సుధా. సరే సుధా, నువ్వేం దిగులు పడకు. ఈ ముక్క ఎప్పుడో చెప్తే తీసుకొని వెళ్ళేవాడిని కదా. దానికోసం ఎందుకు అంత డల్గా ఉండటం. కానీ మా అమ్మ ముందు నా ముందైతే సరే, కానీ చెల్లి ముందు మాత్రం నీకు తిండి పిచ్చి ఉన్నట్లు తెలియనివ్వద్దు. అప్పుడు ఆడపడుచు దగ్గర నువ్వు చాలా చులకన అయిపోతావు, సరేనా అని చెప్తాడు రఘు. అమ్మ, నేను సుధా ఇద్దరం కలిసి అలా బయటికి వెళ్ళి కాసేపు అలా తిరిగి సుధని రెస్టారెంట్కి తీసుకువెళ్ళి తనకి బిర్యానీ అంట తినిపించి వస్తానమ్మా. నీకు తెలుసు కదా తనకి బిర్యానీ పిచ్చి ఉందని, అలాగే ఫుడ్ కూడా ఎక్కువగా తింటుందని. పాపం మన ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఆ ఆకుకూరలు, పప్పులు, కూరగాయలు తినలేకపోతుందంటమ్మా. తను నాతో చెప్పింది. అందుకే ఈ ఒక్కరోజుకి రెస్టారెంట్కి తీసుకువెళ్ళి వస్తాను. చెల్లి అడిగితే గుడి వరకు వెళ్ళి వస్తానని చెప్పి వెళ్ళారని చెప్పమ్మా అంటాడు రఘు అమ్మ కాంతమ్మతో. అయినా పెళ్ళైన తర్వాత ఇలాంటి కోరికలు అన్నీ తగ్గించుకోవాలి, కానీ నువ్వేంట్రా దానికి సపోర్ట్ చేస్తూ బిర్యానీ తినడానికి వెళ్తాను అంటావు. సరేలే, ఇదే మొదటిసారి కాబట్టి నేనేం అనలేకపోతున్నాను. కానీ మీ చెల్లి చాలా తెలివైందిరా. అది నువ్వేం చేసినా పసిగట్టేస్తుంది. దాంతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. అది గనక దీనికి తిండి పిచ్చి ఉందని తెలిసిందంటే మనల్ని అందరినీ పీకి పాకాన పెడుతుంది. అసలే డైటు అది ఇది అంటూ ఉంటుంది మీ చెల్లి. అది కాలేజ్ నుంచి రాకముందే మీరు బిర్యానీ తినేసి త్వరగా ఇంటికి వచ్చేసేయండి. సాయంత్రానికి వంట కూడా చేయాలి ఇంకా సుధా నువ్వు ఇంటికి వచ్చి అని చెప్పి అత్తగారు కాంతమ్మ అంటుంది. ఓ అలాగే అత్తయ్య. బిర్యానీ తిన్న వెంటనే నాకు బ్యాటరీకి కనుక ఛార్జింగ్ ఎక్కినట్లు ఫుల్ ఎనర్జీ వస్తుంది. అదే ఫుల్ ఎనర్జీతో ఇంటికి వచ్చి స్పెషల్స్ అన్నీ వండేస్తాను. అందరం కలిసి హాయిగా తిందాం. ఈలోపు తిన్న బిర్యానీ మొత్తం అరిగిపోతుంది కదా. నైట్ మీతో కలిసి నేను కూడా భోజనం చేస్తాను. ముందైతే రెస్టారెంట్కి వెళ్ళి అర్జెంటుగా ఒక బిర్యానీ మండి ఆర్డర్ చేసుకొని తినాలి అత్తయ్య. నేను ఇంకా ఆగలేకపోతున్నాను. వెళ్ళొస్తాం అత్తయ్య అని వెళ్ళి బిర్యానీ తిని ఇంటికి వస్తారు. ఇదిగో సుధా, నువ్వైతే కడుపు నిండా బిర్యానీ తినొచ్చావు. మరి ఇంట్లో మా కోసం వన్ టైం చేయవా ఏంటే? అమ్మాయి కాలేజ్ నుంచి వచ్చే టైం కూడా అవుతుంది. వెళ్ళి 2 రకాల కూరలు, ఒక వేపుడు చెయ్యి. అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఈరోజు భోజనానికి మన ఇంటికి వస్తున్నారంటే. వెళ్ళు, కావాల్సినవన్నీ వంటగదిలోనే ఉన్నాయి కదా. వారం రోజులే కదా సరుకులు తెచ్చి అవుతుంది. వెళ్ళి ఆ పని చూసుకోమ్మా అంటుంది అత్తగారు కాంతమ్మ. ఓ అలాగే అత్తయ్య, నాదేం లేట్ లేదు. మీరే బజార్కి వెళ్ళి సరుకులు తీసుకొచ్చిస్తే నేను వెంటనే చక్కచక్క వండేస్తాను. వారం రోజుల నుంచి వండుకొని తింటున్నాం కదా. మనం తెచ్చుకున్న సామాన్లన్నీ అయిపోయాయి. బియ్యం కూడా లేవు అత్తయ్య. నువ్వు త్వరగా సరుకులన్నీ తెస్తే నేను చక్కచక్క వంట చేస్తాను. అదేంటి, వారం రోజులన్నా కాకుండానే నెల రోజులకి సరిపడా సరుకులన్నీ అయిపోయాయా? నువ్వేంటే మనిషివా దెయ్యానివా? నీ తిండేంటే మనిషి తిండా దెయ్యం తిండా? చూడ్డానికి బక్కగానే ఉన్నావు కదే. ఇంత తిండి ఎలా తింటున్నావు, ఎలా అరిగించుకుంటున్నావే బాబు? నెల రోజులు రావాల్సిన సరుకులు 10 రోజులు వచ్చినాయి అంటే ఇంకా వాడు తీసుకొచ్చే జీతం మనకి ఏ మూల కబురే? ఒక్కడు సంపాదించాలా, ముగ్గురం ఇంట్లో కూర్చొని తినాలా? నీకు అసలు ఏమన్నా అర్థమవుతుందా? ఆ డైటింగో బొయిటింగో ఏదో అది చెయ్యవే బాబు ముందు నువ్వు. ఇంకా నీతో వేగటం నా వల్ల కాదు. ఏదో అన్నయ్య కూతురు అని చెప్పి పెళ్ళి కావటం లేదు. ఊర్ని తిండి కోసమే కదా నువ్వు ఇంత తాపత్రయపడుతున్నావు. తగ్గించుకుంటావులే అనుకుని నిన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టుకుంటే నా ఇల్లంతా గొల్ల చేస్తున్నావు కదే బాబు అని అత్తగారు కాంతమ్మ సుధని తిడుతుంది. అదేంటి అత్తయ్య అలా అంటారు? అతిగా తినడం అది నా తప్ప ఏంటి? నా చిన్నప్పటి నుంచే నన్ను గారాబంగా పెంచారు. అందరూ ఎక్కువ తినడం నేర్పించారు.
నీకు ఇవన్నీ తెలిసే కదా నన్ను బావకిచ్చి పెళ్లి చేశావు. ఇప్పుడు నువ్వు కూడా ఎందుకు నన్ను ఇలా మాట్లాడుతున్నావు? నేను ఎంత ప్రయత్నించినా నా వల్ల కావడం లేదు అత్తయ్య తక్కువగా తినడం అని చెప్పి సుధా చాలా బాధపడుతుంది. అత్తగారు కూడా ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, రండి, చాట్ మసాలా చేశాను, ఇద్దరం కలిసి తిందాం. చూసారా ఎంత చేశానో? ఒక 10 నిమిషాలు పట్టామంటే మొత్తం అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతూనే చాట్ మసాలా మొత్తం ఒక్క ముద్ద కూడా తన భర్తకి ఉంచకుండా మొత్తం సుధని తినేస్తూ ఉంటుంది. తన భర్త ఆశ్చర్యంతో, ఇంత తింటుంది కదా, ఇదంతా ఆ చిన్ని పొట్టలోకి ఎలా వెళ్తుందా అని ఆశ్చర్యంగా భార్యను చూస్తూ నిలబడిపోయి ఉంటాడు. సుధా, తింటే తిన్నావులే కానీ కొంచెం తొందరగా తినవే బాబు. కాలేజ్ నుంచి మా చెల్లి వచ్చే టైం అయింది. తనకి నువ్వు తిండిపోతువని తెలుసు కానీ మరీ ఇంత తిండిపోతువని తెలియదే. ఎప్పుడైనా సరే ఆడపడుచు దగ్గర పరువు పోగొట్టుకోకూడదు. త్వరగా తిని ఆ ఎంగిలి ప్లేట్లన్నీ కడిగి ఒక పక్కన పెడితే దానికి ఏం అనుమానం రాకుండా ఉంటుంది. త్వరగా కానివ్వు అని భర్త సుధని హెచ్చరిస్తాడు. వదినా, వదినా, మా ఫ్రెండ్స్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా, ఆ ఫుడ్ అంతా ఎక్కడ ఉంది? ఇంకొక హాఫ్ అన్ అవర్లో మా ఫ్రెండ్స్ అందరూ భోజనానికి మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ క్యాబ్లో బయలుదేరామని చెప్పారు. నువ్వు వెళ్ళి కొంచెం డైనింగ్ టేబుల్ సెట్ చేయి, నేను వెళ్ళి భోజనాలన్నీ తీసుకొని వస్తానని వంటగదిలోకి వెళ్ళి చూస్తుంది. వంటగదిలో భోజనాలు ఏమీ కనిపించవు. అన్ని పాత్రలు ఖాళీగానే ఉంటాయి. వచ్చి వదినని మళ్ళీ ఇలా అడుగుతుంది. ఏంటి వదినా, ఏంటి పాత్రలన్నీ ఖాళీగా ఉన్నాయి ఏంటి? వంట ఏం చేయలేదా? ఏమైంది అసలు? ఎందుకని అన్నీ ఖాళీగా ఉన్నాయి? హోటల్ నుంచి ఏమన్నా ఆర్డర్ పెట్టారా ఏంటి అని అడుగుతుంది. అదేం లేదు సుధా, ఇందాకే ఆకలి వేస్తుందని అన్నయ్య నేను కూర్చొని చేసిన భోజనాలన్నీ తినేసాం. నీకు తెలుసు కదా నాకు కొంచెం ఆకలి ఎక్కువ అని. సరే, ఇప్పుడైనా మించిపోయింది ఏముంది, హోటల్ నుంచి ఆర్డర్ పెట్టుకో, అరగంటలో డెలివరీ ఇచ్చేస్తారు కదా. ఈ అరగంటలో మీ ఫ్రెండ్స్ కూడా ఇంటికి వచ్చేస్తారు. ఆ హోటల్ నుంచి తెచ్చినవన్నీ మన డేషాల్లో పెట్టేసి వాటిని మన వంట పాత్రల్లో సర్ది మనమే వండినట్టు కలరింగ్ ఇద్దాము. అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఇంకా టేస్టీ ఫుడ్ తింటారు. ఇంట్లో ఫుడ్ ఏం తింటారు రోజు చెప్పు? రారా అన్నయ్య రా, చూసావా నీ తిండిబోతు పెళ్ళం ఎంత పని చేసిందో? నా ఫ్రెండ్స్ నా బర్త్డే పార్టీ కోసమని ఇంటికి వస్తున్నారు, ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పాను కదా, ఆ ఫుడ్ అంతా మీ ఆవిడ గారు ఒక్కతే కూర్చొని తినేసిందంట. అదేమన్నా కడుపా చెరువారా అంత భోజనం తినేయడానికి? అయినా నీ భార్యకి డైట్ మెయింటైన్ చేయమని నువ్వు చెప్పవా ఏంటి? డైట్ కాదురా, కనీసం మనిషి తినేటట్లన్నా తినమని చెప్పు. ఇప్పుడు నా ఫ్రెండ్స్కి నేను మొహం ఎలా చూపించుకోవాలి? అబ్బా చెల్లి, నీకు తెలుసు కదే దానికి తిండి పిచ్చుందని. వదిలేవే బాబు, నీకేమేం కావాలో చెప్పు, నేను అన్నీ ఆన్లైన్లో ఆర్డర్ పెడతాను. ఇంక ఈ విషయాన్ని ఈ గొడవని ఇక్కడితో వదిలేసాయి. దానికి నేను చెప్తానులే, ఇంకోసారి ఇలాంటి గొడవలు రిపీట్ కావద్దని, ఇలా ఫుడ్ వేరే వాళ్ళ కోసం ప్రిపేర్ చేసింది దాన్ని తినొద్దని. ఈ ఒక్కసారికి వదిలేసి ప్రశాంతంగా ఉండవే. ఈరోజు అసలే నీ పుట్టినరోజు, ఈరోజు నువ్వు కోప్పట్టం నీకే మంచిది కాదు అని అన్నయ్య సర్ది చెప్తాడు. ఇప్పుడు ఏమైందని మీ చెల్లి అలా అరుస్తుంది? ఉన్న భోజనం అంతా నేను తినేశాను, ఇప్పుడు హోటల్ నుంచి తెప్పిస్తామని చెప్తున్నాం కదా, అయినా కానీ ఎందుకు అలా కేకలు వేస్తుందండి? నేనేం తప్పు చేశాను? ఆకలేసింది, భోజనం చేశాను, కాకపోతే కొంచెం ఎక్కువ భోజనమే చేసేసాను. ఇప్పుడు ఏం చేయమంటారు? చూడన్నయ్య, అంత ఫుడ్ తినేసి కూడా కొంచెం కూడా గిల్టీ లేకుండా వదిన ఎలా మాట్లాడుతుందో. ఇప్పుడు బాగానే ఉంటుంది, ఫ్యూచర్లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎన్ని వస్తాయో తెలుసా? వదినకి ఏం అర్థం కావటం లేదు లైఫ్ స్టైల్ గురించి. మనం ఫుడ్ తినాలి, కానీ అది ఎంతవరకు తినాలో అంతవరకే తినాలి. తినడం కోసమే బతకూడదు, బ్రతకడం కోసం తినాలి. ఫ్యూచర్లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ నువ్వే పడాలి వదినా, నేను కాదు అంటుంది. అబ్బాబ్బాబ్బా, మీ అరుపులు వీధి చివరి వరకు వినిపిస్తున్నాయి.
కూరగాయల కోసం వెళ్ళిన నేను అక్కడి నుంచి ఏంటా అని హడావిడిగా వస్తున్నాను. ఏంటి మీ గోల? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి ఏంటి సుధా, నీకు భోజనం రెడీ చేయమని చెప్పాను కదా, చేసావా లేదా? అదేనమ్మా, ఆ ఫుడ్ అంతా వదినే తినేసిందంట. ఒక్క ముక్క కూడా ఉంచలేదు. ఇప్పుడు నా ఫ్రెండ్స్కి నేను ఎలా మొహం చూపించుకోవాలి? అయినా అంత ఫుడ్ మనిషి అన్న వాళ్ళు ఎవరన్నా తింటారా? వెళ్తే ఎంత డిస్టర్బ్ అవుతుంది. నేను తన మంచి కోసమే కదా చెప్తున్నాను. అయినా కానీ వదిన రివర్స్లో నన్నే అరుస్తుంది. నువ్వైనా చెప్పమ్మా, అంత ఆహారం ఒంటికి మంచిది కాదు. అతిగా ఆహారం తీసుకున్నా కూడా అది మన శరీరంలో విషంగా మారే ప్రమాదం ఉందమ్మా. నేను చదువుకున్నాను కాబట్టి చెప్తున్నాను అని చెప్తుంది. ఏమే సుధా, అది చెప్పేది కూడా నీ మంచికే కదే. మనిషి అనేవాడు ఎవడైనా అంత ఆహారం తీసుకోకూడదే. ఏదైనా మితంగానే తీసుకోవాలి. అమితంగా ఏది తీసుకున్నా అది మన శరీరానికి విషంగానే మారుతుంది. నా కూతురు చెప్పింది నిజమే. ఇక నుంచైనా ఆహారాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి అత్తగారు కూడా కోడలికి సలహా ఇస్తుంది. నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను అత్తయ్య, కానీ ఆహారాన్ని చూస్తే నా మనసును నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. ఆహారం నన్ను రా రా వచ్చి నన్ను తినుతూ అని పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది. నన్నేం చేయమంటారు? సరే, మీరందరూ ఇంత ఇదిగా చెప్తున్నారు కాబట్టి రేపటి నుంచి నేను ఆహారాన్ని తినడం తగ్గించడానికి ప్రయత్నిస్తాను అత్తయ్య. నా వల్ల ఎవరు ఇబ్బంది పడొద్దు అని చెప్తుంది సుధా. సరే అమ్మా, ఈ రోజుకైతే నేను హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఎందుకంటే చెల్లి బర్త్డే డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. రేపటి నుంచి సుధా ఫుడ్ తగ్గించుకుంటానని మాటిస్తుంది కదా. నేను కూడా ఈ విషయంలో సుధాకి హెల్ప్ చేస్తాను. మీరు కూడా ఈ విషయంలో సుధాకి హెల్ప్ చేయండి. తనని మోటివేట్ చేయండి. నువ్వు చేయలేవని కాకుండా నువ్వు చేయగలవని మనందరం కలిసిమెలిసి తనకి సపోర్ట్ ఇస్తే తను ఖచ్చితంగా చేయగలుగుతుందమ్మా. అలాగే అన్నయ్య, నేను కూడా డైట్ ఫుడ్ ఎలా మెయింటైన్ చేయాలి, ఏమేమి తినాలి, ఎలా ఆకలిని తగ్గించుకోవాలని స్టడీ చేసి ఆ టిప్స్ అన్నీ వదినకి చెప్తాను. నేను కూడా వదినకి హెల్ప్ చేస్తాను. అలా కోడలు సుధా ఫుడ్ తినటం తగ్గించిందా లేదా, ఇదే విషయాన్ని తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తెలుగు స్టోరీస్ 7777.